అండి. ఈరోజు మన హెయిర్ సిల్కీగా అలాగే స్ట్రాంగ్గా జుట్టు రాలకుండా పెరుగుతూనే ఉండటానికి, అంటే 5 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ బామ వరకు ఊడిన జుట్టు తిరిగి పెరగటానికి, అలాగే సిల్కీగా స్ట్రాంగ్గా ఉండటానికి మనము పార్లర్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టేసుకొని ఎన్నో వాడుతుంటాం. అలాంటి వేలు ఖర్చు పెట్టుకోకుండా మన ఇంట్లోనే దొరికే తక్కువ బడ్జెట్లో, అంటే అక్కడ 2000 పడితేనండి మనము 20 రూపాయల్లో మన ఇంట్లోనే చక్కగా తయారు చేసుకొని మన హెయిర్కు అప్లై చేసేసుకున్నాం అనుకోండి, ఇక ఏంటి ఫలితం అంటారా? సిల్కీ హెయిర్, స్ట్రాంగ్ హెయిర్, ఊడిన జుట్టు తిరిగి మొలవటము, అలాగే గ్రే హెయిర్ అనేది నెమ్మదిగా తగ్గిపోవటము, లేదు అంటే ఇప్పుడిప్పుడే వస్తున్న గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వటము, చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ నేను అదేంటి మన ఇంట్లో చేసుకునేది అనేది చూపించే ముందు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 50+ మోమ్ అట్ లక్ష్మీ భాస్కర్ ప్రోటీన్ లైఫ్. ఓకేనండి, థైరాయిడ్ ఉన్నా సరే నా హెయిర్ నేను ఇంత చక్కగా 50+లో కూడా మెయింటైన్ చేసుకుంటున్నాను అంటే అప్పుడప్పుడు ఇలాంటివి వాడటం వల్లేనండి. యాక్చువల్గానండి ఇప్పుడు నేను చూపించేది ఇప్పుడు అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు, మంచి బిజీగా ఉన్న వాళ్ళు 15 డేస్కి ఒకసారి ఇది అప్లై చేసేసుకున్నా పర్లేదు. లేదు మనలాంటి ఇంట్లో ఉన్నవాళ్ళు, లేడీస్ కానీ బామలు కానీ ఎవరైనా సరేనండి, వారానికి ఒకసారి ఇది గాన అప్లై చేసేసుకొని మనము ఒక 2 అవర్స్ అలాగా రెస్ట్ ఉన్నా సరే, మన పనులు మనం చేసుకున్నా సరేనండి, సిల్కీ స్ట్రాంగ్ హెయిర్ అలాగే జుట్టు రాల సమస్య తగ్గుతుంది. ఇక జుట్టు అనేదండి పెరుగుతూనే ఉంటుంది. మనకు టైం లేక పార్లర్కి వెళ్తాం, అంతా బాగానే ఉంది. పార్లర్లోనండి కెమికల్స్ యూజ్ చేసినవన్నీ యూజ్ చేయటం వల్ల ఆ 1 వీక్కేమో మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే నెమ్మదిగానండి మన హెయిర్ అనేది న్యాచురల్ పోషకాలను కోల్పోయి షైనీ తగ్గుతుంది, అలాగే అన్హెల్దీ హెయిర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పే ఇది హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవటం వలన మన హెయిర్ హెల్దీ హెయిర్ కూడానండి ఎన్నో పోషకాలతో నిండి చాలా హెల్దీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చేసుకోపోయే ప్యాక్. సో ఈ ప్యాక్ అనేది మనం ఓన్గా తయారు చేసుకొని అప్లై చేసుకొని మన జుట్టు పెరుగుతూ ఉండి సిల్కీగా ఉండి అందంగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే, ఇక ఎందుకు ఆలస్యం, అది ఏంటి నేను చెప్పబోయే హెయిర్ ప్యాక్ ఏంటి అన్నది చూసేయండి. చూసి మీరు కూడా మీ మనీని ఆదా చేసుకోండి. ఓకేనా? ఒకవేళ చెప్పాను కదండి బిజీగా ఉంటే 15 డేస్కి ఒకసారి వేసుకోండి. మేమేం బిజీ కాదు మాకు పర్లేదు అనుకుంటే కాన వీక్లీ వన్స్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం ఎందుకు చూసేయండి. మనకు ఈ హెయిర్ జెల్ తయారు చేసుకోవటానికి చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టిన ఉసిరికాయ, అవిసె గింజలు, కలోంజీ సీడ్స్, కలబంద, అలాగే విటమిన్ E క్యాప్సిల్స్. ఫస్ట్ మనము అవిసె గింజలను మన హెయిర్ను బట్టి, మీది పెద్ద హెయిర్ అయితే 2 స్పూన్లు, చిన్న హెయిర్ అయితే 1 స్పూను తీసుకుంటే సరిపోతుంది. సో నాది పెద్ద హెయిర్ అవ్వటం వల్ల 2 స్పూన్లు ఫ్లాక్స్ సీడ్స్ అనేవి తీసుకున్నాను. ఆ తర్వాత ఎండబెట్టిన ఉసిరి ముక్కలు కూడా వేసేసుకొని, ఆ తర్వాతనండి కలోంజీ సీడ్స్ అన్నది నేను అమెజాన్లో తెప్పించుకున్నాను. సో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. ఇది 2 స్పూన్లు. ఇది కూడానండి మన హెయిర్ని బట్టి మనం వేసుకోవాలి. మీది చిన్న హెయిర్ అయితే
ఒక స్పూను, పెద్ద హెయిర్ అయితే 2 స్పూన్లు వేసుకోవాలి. సో నేను 2 స్పూన్లు వేసుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద కలబంద అంటే అలవీరా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక దగ్గర మీ ఒకవేళ మీ దగ్గర అలవీరా లేదు అనుకుంటే షాప్లో దొరికే అలవీరా జెల్ అయినా సరే మనము తర్వాత యూజ్ చేసుకోవచ్చు. ఆ ప్రొసీజర్ అన్నది నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను. ప్రస్తుతానికి నా దగ్గర కలబంద అంటే అలవీరా మొక్క ఉండటం వల్ల అది కట్ చేసుకొని నేను డైరెక్ట్గా ముక్కలుగా చేసి వేసేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ కలబంద లేదు అనుకుంటే ఇదంతా ప్రొసీజర్ అన్నది నేను తర్వాత మీకు ఇంకొక వీడియో చేసి చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి, వీటిలో తగినంత వాటర్ వేసుకొని నేను దగ్గర 2 గ్లాసుల వాటర్ వేసి స్టవ్ మీద ఉంచేసుకోవాలి. ఇది అండి మనకు మొత్తం మరిగి జెల్లుగా తయారవ్వటానికి అంటే చిక్కబడటానికి ఒక 10 to 15 మినిట్స్ అన్నది పడుతుంది. మనమండి ఇది సిమ్లోనే పెట్టేసి ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. సో ఇదంతా మనకు దగ్గరగా అవ్వటానికి అంటే మనం తీసుకున్న క్వాంటిటీని వాటర్ని బట్టి అండి దీనికి టైం అనేది మనం చూసుకోవాలి. సో నాకు ఒక 15 మినిట్స్ పట్టింది. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ తయారు చేసుకున్న హెయిర్ ప్యాక్ జెల్లును అంటే అవిసె గింజలు, కలబంద, ఉసిరి, ఎండబెట్టిన ఉసిరి ముక్కలు ఇవన్నీ వాటర్ వేసి ఉడకపెట్టేశాను. సో ఈ జెల్లును మనం చల్లారేంత వరకు ఉంచుకొని కొద్దిగా గోరు వెచ్చగా ఉన్నప్పుడు మనము దీనిని ఫిల్టర్ సహాయంతో మొత్తము ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ జెల్ అంతా చల్లబడిన తరువాత దీనికి మనము చెప్పాను కదండి, హెయిర్ని బట్టి మనము విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి వేసుకోవాలి. నాది కొద్దిగా జుట్టు పెద్దగా ఉండటం వల్ల నేను 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసుకుంటున్నాను. మీది ఒకవేళ నాకంటే ఇంకా పెద్ద జుట్టు అయితే ఒక 3-4 వేసుకోండి, లేదా నాకంటే చిన్న జుట్టు అనుకుంటే ఒక్క విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఇక మనం తయారు చేసుకున్న ఈ జెల్ విటమిన్ ఈ ఆయిల్ బాగా కలిసేలాగా స్పూన్ తోటి కలిపేసుకొని ఆ తర్వాత నుండి మనము ఈ జెల్లును ఈ ఫ్లాక్సీడ్ జెల్లునండి పాయలుగా జుట్టును విడదీసుకొని బాగా అప్లై చేసేసుకొని జుట్టుకంతానండి కుదుళ్ళ నుంచి మనము అప్లై చేసుకోవాలి చివరి వరకు. ఇలా అంతా మొత్తం అప్లై చేసుకున్న తరువాత జుట్టును ముడి వేసేసుకొని మనము క్యాప్ అనేది పెట్టేసుకొని ఒక 2 అవర్స్ ఉండి ఆ తర్వాత హెడ్ బాత్ అనేది చెయ్యాలి. దీనికోసం అండి మైల్డ్ షాంపూ అయితే ఇంకా బాగుంటుంది. ఈ న్యాచురల్ మనకు చాలా అందుబాటులో ఉన్నవి. సో వీటి వలన మనకి ఎన్ని పోషకాలు లభిస్తున్నాయి, న్యాచురల్గా మన హెయిర్ను ఎలా కాపాడుకోవచ్చో అన్నది మీతోటి చూపించాను. మీరు కూడా ఇది ట్రై చేస్తారనేసి అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో నుండి మళ్ళీ మన లేడీస్కు సంబంధించిన మంచి టాపిక్ తోటి అంటే వెయిట్ లాస్ రెసిపీతో కానీ, లేదంటే మన ఫేస్కి సంబంధించిన దానితో కానీ, హెయిర్కి సంబంధించిన వాటితో కానీ, లేదు అనుకోండి ఏదో ఒక దానితో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నేను మీ లక్ష్మీ భాస్కర్. బాయ్ అండి.